వైసీపీ అధినేత జగన్ 2029 గెలుపుదారులను వెతుకుతున్నారు. చాలా మంది చాలా రకాలుగా జగన్ గురించి, ఆయన రాజకీయ ఆలోచనల గురించి విశ్లేషణలు చేస్తున్నారు. కానీ జగన్ అందరి విశ్లేషణలకు మించి ఎక్కువగానే తన మాస్టర్ ప్లాన్స్ ను రెడీ చేస్తున్నారు అనుకోవాలి. రాజకీయాల్లో పోయిన చోటే వెతుక్కోవడం ఒక రివాజు. జగన్ కూడా అదే పని చేస్తున్నారు. దానికి ఆయన పాత పద్ధతులు కాకుండా నయా వ్యూహాలు నమ్ముకుంటున్నారు. వైసీపీ వేసిన రాజకీయ సామాజిక పరిణామాలను ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు అన్నది ఆయన మీడియా ప్రసంగాలు చూస్తే అర్థమవుతోంది. అంబటి రాంబాబు వైసీపీలో కీలక నేత, ఎవరికీ సందేహం లేదు. అయితే ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనదిగా ఉన్నా గెలిచింది మాత్రం 2 సార్లే. ఆయన కంటే జూనియర్లు ఎంతో మంది మంత్రులు అయినా అంబటిని మంత్రి పదవి వరించింది మాత్రం జగన్ హయాంలో 2022లోనే. మినిస్టర్ రాంబాబు అనిపించుకోవడానికి 3.5 దశాబ్దాలు వేచి ఉండాల్సి వచ్చింది. అంబటి వైఎస్ఆర్ అనుచరుడిగా కాంగ్రెస్ లో కొనసాగారు. ఆయన బ్యాడ్ లక్ అనాలో మరేమనాలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన గెలవలేకపోయారు. దాంతో ఆయన రాజకీయం అంతగా దూకుడుగా సాగలేదు. వైసీపీలో మాత్రం ఆయనకు జగన్ తగిన ప్రాధాన్యత ఇస్తూ ఏకంగా కాపులలో టైగర్ అని ఓ బిరుదు కూడా ఇచ్చేశారు. కాపు సామాజిక వర్గం మీద ఆశలు పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 2019లో వైసీపీ గెలుపు వెనుక వారు ఉన్నారు. అప్పట్లో ముద్రగడ టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం కూడా కలిసి వచ్చింది. గోదావరి జిల్లాలో ఫ్యాన్ గిర్రన తిరిగింది. కానీ 2024లో వచ్చేసరికి సీను మారింది. బలమైన నాయకుడు కాపులకు దొరికారు. పైగా చంద్రబాబుతో జట్టు కట్టడంతో గోదావరి తీరంలో వచ్చిన రాజకీయ సునామీకి ఫ్యాను రెక్కలు విరిగిపడ్డాయి. ఇక ముద్రగడనే నమ్ముకుని వైసీపీ మరోసారి తన లక్ ని టెస్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఇంతలో అనూహ్యంగా అంబటి తెరమీదికొచ్చారు. దాంతో జగన్ అంబటిని కాపు టైగర్ అని కీర్తించారు. ఆ విధంగా కాపులను కూటమి ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేస్తోంది అన్నది సందేశం పంపించారు.